ఈరోజు ఎక్కువ చేయబోతున్నాను. మీరు ఆలోచిస్తుంటారు పొద్దున పూట ఏం టిఫిన్ చేయాలా? మన కాడ కూరగాయలు ఏం లేవని. నేను ఉత్త ఆనియన్, ఎగ్‌తోనే కూర చేయబోతున్నాను. మనకు ఆనియన్ ఉంటే సరిపోతదండి. 4 ఎగ్ తీసుకున్నాను. అల్లం పేస్ట్, తగినంత సాల్ట్, తగినంత పసుపు, రెడ్ చిల్లీ, గరం మసాలా ఇవన్నీ ఏసుకోవాలండి. ఒకేసారి ఏసుకున్నాక మనకు తగినంత ఆయిల్ ఏసుకోవాలి. కొంచెం ఎక్కువ ఏసుకోవాలండి మనం. ఆయిల్ ఎక్కువ ఏసుకుంటే చాలా బావుంటది ఎగ్ కర్రీ అనేది. ఇవన్నీ ఏసుకున్నాక చిన్న గ్లాస్‌లో కొద్దిగా వాటర్ ఏసి గ్యాస్ ఆన్ చేసుకొని ఇవన్నీ మగ్గనియాలండి. 2 నిమిషాలు అయిపోతుందండి. ఇవన్నీ మగ్గించినాక ఒకసారి మీకు కలుపుకోవాలి. ఇవన్నీ కలుపుకున్నాక మనకు మ్యాష్ చేసుకోవాలి ఆనియన్. ఇప్పుడు ఎగ్ అనేది చెక్ చేసుకొని ఏసుకోవాలండి. మంచిగా రాకుంటున్నాయి ఎగ్స్ అనేది. నేను అన్నీ మంచిగా చూసుకొని ఏసుకుంటున్నాను. చాలా బావుంటాయి. ఇవన్నీ ఏసుకున్నాక మళ్ళా ఒక నిమిషం మళ్ళా కుక్ చేసుకోవాలా మూత పెట్టి. అవన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా మూత తీసి కొత్తిమీర కొద్దిగా నేను కరివేపాకు ఏసుకొని చాలా ఫ్లేవర్ వస్తది. చాలా టేస్ట్ ఉంటది కొత్తిమీర ఏసుకుంటా. ఇవన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు చూద్దాం మగ్గినాయో లేవో. కూర అనేది చపాతీలో, రైస్‌లో సూపర్‌గానే ఉంటదని మీరు కూడా ట్రై చేసి కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.